శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మహాశివరాత్రి పర్వదినం రోజు త్రిమూర్తి లింగాలకు అభిషేకం చేసేటటువంటి ఘట్టమునందు ఇంకొక విశేషతను అందులో నిక్షిప్తం ప్రవేశం చేయడం జరుగుతూ ఉన్నది. త్రిమూర్తి లింగములకు సమ్ముఖంగానే త్రిమాత స్వరూపములైనటువంటి 3 శ్రీచక్రములను కూడా ప్రతిష్ఠ చేస్తారు. ఆ 3 శ్రీచక్రముల లోపలికి ముగ్గురు అమ్మలను ఆవాహన చేస్తారు. బ్రహ్మలింగమునకు వామభాగంలో ఉండేటటువంటి శ్రీచక్రము లోపలికి మహాసరస్వతిని ఆవాహన చేస్తారు. విష్ణులింగమునకు వామభాగంలో ఉండేటటువంటి శ్రీచక్రం లోపలికి మహాలక్ష్మిని ఆవాహన చేస్తారు. శివలింగము పరమశివుని యొక్క లింగమునకు వామభాగంలో ఉండేటటువంటి శ్రీచక్రం లోపలికి మహాకాళిని ఆవాహన చేస్తారు. త్రిమూర్తి లింగములకు అభిషేకం చేస్తూ త్రిమాత స్వరూపములైనటువంటి శ్రీచక్రములకు అర్చన జరుగుతూ ఉంటుంది. ఈ త్రిమాత స్వరూపులైనటువంటి శ్రీచక్రములకు త్రిగంధముల చేత అర్చన జరుగుతూ ఉంది. మహాకాళి స్వరూపమైనటువంటి శ్రీచక్రమునకు కుంకుమతో అర్చన, మహాలక్ష్మి స్వరూపమైనటువంటి శ్రీచక్రమునకు కస్తూరితో అర్చన, మహాసరస్వతి స్వరూపమైనటువంటి శ్రీచక్రమునకు గంధముతో అర్చన. అటు త్రిమూర్తులైనటువంటి లింగములకు అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ త్రిమాత స్వరూపములైనటువంటి శ్రీచక్రములకు అర్చన జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మహాశివరాత్రి పర్వదినము రోజే లింగోద్భవ కాలమునందు జాగరణ సమయమునందు జరుగుతూ ఉంటుంది. ఈ అర్చనలను చూసిన, ఆ అభిషేకములను చూసిన ముగ్గురమ్మలని ముగ్గురప్పలని కళ్ళారా చూసిన పుణ్యం వస్తుంది. ఇందులో ఏం సందేహం లేదు. అది కూడా శాస్త్రీయంగా. ఇది విశేషవంతమైనటువంటి దర్శనం. నేను ఇంతకు పూర్వం ఎన్నో జాగరణోత్సవాల వీడియోలు చూశాను. ఈషా ఫౌండేషన్ది కానీ, ఇంతకుముందు చెప్పిన రవిశంకర్ గురూజీ వాళ్ళు కూడా చాలా గొప్పగా చేస్తారు. వీళ్ళందరికన్నా ముందు పుట్టపర్తి సాయిబాబా చాలా గొప్పగా చేసేవాడు. మహాశివరాత్రి అదే లింగం తీసేది. అసలు జగ్గి వాసుదేవన్ కన్నా, రవిశంకర్ గురూజీ కన్నా పుట్టపర్తి సాయిబాబా చేత ఈ శివరాత్రి మహత్యం చాలా స్ప్రెడ్ అయింది. వారు లింగం తీసే ఘట్టం ఉండింది కదా, అವೆಲ್ಲ చూసేవాడిని. నాకు అనిపించింది, మనం ఏదైనా విశేషంగా లోకానికి దర్శనం చేసి ఇవ్వాలి. న్యూ ఎక్స్పెరిమెంట్ గురు శ్రీ 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 పరాశ్రీ స్వామి ఏదైనా కొత్తదనం కోడి గేలికి తీసినట్ల గేలికి తీస్తాడు కదా, అలా ఒక నెల రోజులు ఆలోచించాను, స్కెచ్ చేశాను, ఎలా చేస్తే బాగుంటుంది. శాస్త్రీయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, ఆగమాది పద్ధతిలో తెలిపినట్టు ఉండాలి, అన్ని విధాలుగా సమంజసమై ఉండాలని ఆలోచిస్తే ఈ మట్టితో చేసినటువంటి 3 లింగములు, ముగ్గురమ్మల స్వరూపమైన 3 శ్రీచక్రములు పెట్టి చేస్తే విశేషంగా ఉంటుందని చెప్తే దాని పోయిన సంవత్సరం ఆవిష్కరణ చేశాం. ఇది 2వసారి. అంతకు మునుపు లేదు. అంతకు మునుపు ఉపవాసం ఉండేది, అమ్మనే వేడుకునేది, అమ్మకే పూజలు చేసేది, మరుసటి రోజు ఉపవాస విరమణ చేసేది. యథాతథంగా మా పనులు మేము చేసుకునేది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కొంచెం ప్రత్యేకత. ఈ సంవత్సరం కొంచెం పెరిగింది పోయిన సంవత్సరం కన్నా. ఈ సంవత్సరం ఏం పెరిగింది, ఏం ప్రత్యేకత ఉందంటే, జాగరణోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సిద్ధభస్మం ఇస్తారు. ఫ్రీ, డబ్బులకైతే కాదు. సిద్ధభస్మం. ఆ సిద్ధభస్మాన్ని తయారు చేసే విధానం కూడా మన శాస్త్రాలలో ఉన్నది. దర్భలను కాల్చగొచ్చినటువంటి భస్మం, గోమాత యొక్క పేడను కాల్చగొచ్చినటువంటి భస్మం, శుద్ధమన్ను అని ఉంటుండే. భూమిలోనే శుద్ధమన్ను అని ఉంటుంది. శుద్ధకట్టు మట్టి అంటారు, తెల్లగా ఉంటుంది. ఆ మన్నును కాల్స్తే వచ్చేటటువంటి భస్మం. వీటిలో కొన్ని మూలికలు కలుపుతారు. వీటన్నిటిని 3 సార్లు కలిపి 3 సార్లు కాలుస్తారు. కుమ్మరోలు కుండను కాల్చినట్ల 3 సార్లు భస్మం చేస్తే వచ్చేటటువంటి భస్మమే సిద్ధభస్మం. దాన్ని ఈ 2026వ సంవత్సరం ఎవరైతే లింగోద్భవ కాలమునందు పీఠంలో ఉంటారో అర్ధరాత్రి 12 గంటల 12 నిమిషాల తర్వాత ఇస్తారు. వితరణ ఉంటుంది. ఎవరికైనా ఆ సిద్ధభస్మం కావాలనుకుంటే ఈ సంవత్సరం పీఠానికి వస్తే ఉచితంగా ప్రసాదిస్తారు. సిద్ధభస్మంతో పాటు ఒక లడ్డూ ప్రసాదం ఉచితంగా ఇస్తారు. సిద్ధభస్మాన్ని ధరించిన వాళ్లకు సైంటిఫికల్గా చాలా లాభాలు ఉన్నాయి. శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా బెనిఫిట్స్ కన్నా సైంటిఫిక్గా, అంటే వైజ్ఞానిక మూలకాలను అనుసరించి సమదృష్టి, ప్రశాంతత, దీర్ఘకాలికమైనటువంటి సుదీర్ఘ ఆలోచన దృక్పథం, మానసిక ప్రశాంతత, గ్రాస్పింగ్ పవర్, పర్ఫెక్ట్ అనాలిసిస్ పవర్ వచ్చేస్తాయి. సైంటిఫిక్గా లాభాలు ఉన్నాయి.
ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఆ సిద్ధభస్మాన్ని ధారణ చేసుకొని ధ్యానం చేసిన, ఫోటోలకు పూజలు చేసిన, ఆ భస్మాన్ని ధరించుకొని ఎక్కడైనా వెళ్ళినా అద్భుతమైనటువంటి ఆకర్షణ కలుగుతుంది. ఆ భస్మం తయారు చేసేది కూడా వీడియోలో చూపిస్తాం. ఎలా తయారు చేస్తారు, ఏమేమి వేస్తారో చూపిస్తాం. ఈ త్రిమూర్తి లింగములు తయారు చేసేది కూడా లైవ్ వీడియో రికార్డ్ చేసి మేము అప్లోడ్ చేస్తాం. ఏ మట్టిని ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, దాంట్లో ఏమేమి ద్రవ్యాలు కలపాలి, ఎలా తయారు చేయాలి, త్రిమూర్తి లింగములు తయారు చేసే పద్ధతి మొత్తం వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తారు. భస్మం తయారీ విధానాన్ని కూడా అప్లోడ్ చేస్తారు. ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా పుణ్యము పురుషార్థాన్ని సంపాదించుకునేటటువంటి గొప్ప సదవకాశం. మనం ఏం చేసినా కూడా ఆర్టిఫిషియల్గా ఉండదు, న్యాచురల్గా ఉంటుంది కదా. ఏం చేసినా కూడా న్యాచురల్గా ఉంటుంది. మొన్న కుబేర కుంకుమ కూడా మనం అందించాము. అన్ని వీడియో రికార్డెడ్గా ఏమేమి కలుపుతున్నాము, ఎంతెంత కలుపుతున్నామో చెప్పి వీడియో అప్లోడ్ చేసిన తర్వాతనే భక్తులకు వితరణ చేస్తున్నాం. భస్మం అయితే ఫ్రీగా ఇస్తాం, కుబేర కుంకుమ అయితే ఫ్రీగా ఇయ్యం. కుంకుమ తయారీలో చాలా శ్రమ ఉంది, దాంట్లో చాలా ఇంపార్టెంట్ మెటీరియల్స్ యాడ్ చేసినాం కాబట్టి అన్నీ కొనుక్కొచ్చాము. భస్మ తయారీకి పెద్ద అవసరం ఏం లేదు, కొంత శ్రమ కావాలి. పిడకలు సమీకరణ చేయడం, దర్బలు సమీకరణ చేయడం, ఆ శుద్ధకట్టు మట్టి తీసుకురావడం, వీటిని 3 సార్లు పురమాయించి 3 సార్లు కాల్వడం, ఇది కొంచెం శ్రమ. దీంట్లో కొనుక్కోవాల్సిన వస్తువులు ఏం లేవు కాబట్టి ఉచితంగా ఇస్తాం. గోపేడ మన గోమాతలు ఇస్తాయి, అంతే కదా. మట్టి తీసుకొస్తారు, దర్బలు ఒకటే కొనుక్కు రావాలి, కొనుక్కొస్తాం. కొన్ని మూలికలు తీసుకొచ్చి దాంట్లో లుప్తం చేయాలి, కలుపుతాం. ఇది భస్మం కోసం, లడ్డూ ప్రసాదం కోసం వచ్చేవాళ్ళు ఉంటే రావచ్చు. అందున మొదటి ప్రాధాన్యం మహిళలకు ఇస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. తోపులాట చేస్తే అస్సలు దొరకదు, ఇవ్వం. ఎవరు ఈ సంవత్సరం శివరాత్రి జాగరణోత్సవాన్ని పీఠంలో చేసుకోవాలనుకుంటే వాళ్ళకు త్రిమూర్తి లింగాలకు అభిషేకం చేసి త్రిమాత లింగాలకు మంత్రక్షితలేసి దండం పెట్టుకునే అవకాశం ఇస్తాం. వరుసగా వెళ్ళాలి, 3 లింగముల మీద జలము పోసి, ముగ్గురమ్మల స్వరూపమైనటువంటి శ్రీచక్రముల మీద అక్షింతలు వేసి దండం పెట్టుకొని బిల్వదళాలు సమర్పించి కిందికి దిగొస్తుంటే వచ్చేటప్పుడే భస్మం ఇస్తారు, లడ్డు ఇస్తారు, దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. లడ్డు భస్మం తీసుకొని అమ్మలను దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు. ఇది ఈ సంవత్సరం ఉండేటటువంటి విశేషత. పోయిన సంవత్సరం సిద్ధభస్మం ఇయ్యలేదు, లడ్డూ ప్రసాదం కూడా ఇయ్యలేదు, జలాభిషేకం చేయించామా అందరికీ? శుభమస్తు. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే సిద్ధభస్మాన్ని పొందుటకై ఆ లింగోద్భవ కాలాన్ని ఈ జగదంబల యొక్క సాన్నిధ్యంలో గడపాలని, అమ్మ యొక్క ఆశీస్సులు పొందాలని ఆకాంక్షతో వచ్చేవాళ్లకు శుభం కలుగుతుంది. శివానుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.